21 మంది శాసనసభ్యులు లేని ఆశీస్సులు మీకు నిండుగా ఉన్నాయి. ఏంటి మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎలా కుదిరింది? బాండింగ్ ఏం లేదు సార్. మీలో ఏం నచ్చింది? ఆయన ఆశయాల్ని జనాల్లో ఎలా తీసుకెళ్తున్నారు? నేను ఎప్పుడు జనాల్లోకి వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఏదైతే ఉందో వారు ఏదైతే మార్గనిర్దేశం చేస్తారో దాన్ని 100% అమలు చేసేస్తాను. నాకు వేరే పని లేదు, నాకు పని లేదు. నాకు పనులు ఉన్నా ఏ పనులు పెట్టుకోలేదు, నా భార్యకి ఏ పని పెట్టుకోలేదు. ఉదయం సాయంత్రం వరకు తిరగడమే. ఆవిడో పక్కన తిరుగుతూ ఉంటారు, నీరో పక్కన తిరుగుతుంటాం. 24 గంటలు ప్రజల్లోనే. అర్ధరాత్రికి ఫోన్ వచ్చినా అపరాత్రికి ఫోన్ వచ్చినా రెడీగా ఉంటాం. ప్రజలకు సేవ చేయడం ఒకటే మాకు తెలిసింది. అదే నచ్చింది. అది ఆయనకు నచ్చి ఉండొచ్చు. టాప్ 5కి వెళ్ళిన కారణం అదే అంటారా? ఖచ్చితంగా కష్టపడేవాడిని పవన్ కళ్యాణ్ గుర్తిస్తారండి. మనకి పవన్ కళ్యాణ్ గారి చెవులు అన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతి నియోజకవర్గాల్లోనూ ఉంటాయి. అన్నీ వింటాడు ఆయన, అన్నీ చూస్తాడు. ఆయన కళ్ళు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో డెఫినెట్ గా వింటారు. మీ నియోజకవర్గానికి ఎప్పుడైనా తీసుకొచ్చారండి ఆయన ఈ 2 సంవత్సరాల్లో? వచ్చారు కదా మా నియోజకవర్గానికి రావడం. అసలు ప్రతిసారి మా నియోజకవర్గం నుంచే పిఠాపురం వెళ్ళాలి ఆయన. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మునుకోడలు కూడా వస్తున్నారు. ఈ పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ ఓపెనింగ్ వస్తున్నారు. ఆల్రెడీ 36 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ అకాడమీ ఆయనే శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అకాడమీ కూడా ల్యాండ్ ఇవ్వకపోతే కూడా ల్యాండ్ ను కూడా ఆయనే తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మరీ తీసుకొచ్చారు. 30 ఎకరాలని 36 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఆయనే ఇనాగ్రేట్ చేశారు దాన్ని. ఇప్పుడు మునుకోడల్ని కూడా దేశంలోనే ఆదర్శ గట్టిగా మారుస్తున్నారు. దానికి ఆల్రెడీ గ్రాంట్లు 7.5 కోట్లు ఇచ్చారు. పనులు మొదలైనవి జరుగుతున్నాయి. ఎలా ఉందండి ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా కారు అల్లుడు కారు వాడుతున్నాను అని. కరెక్ట్. అది ఆర్థికంగా అంటే మేము ఇప్పుడు ఎప్పుడైతే మా సిచ్యువేషన్ ఆర్థికంగా కుదేలైపోయామని మేము చెప్పం. కానీ ఎప్పుడైతే మాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేది, మంత్లీ ఇన్కమ్, చేతి నిండా బిజినెస్ ఉంది, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, చేతి నిండా బిజినెస్ ఉంది, అది ఆపేసి మేము పూర్తి స్థాయిలో ప్రజలకి సేవ చేయడంలో నిమగ్నం అయ్యాం. పార్టీకి ప్రజలకి సేవ చేయడం ఒకటే పెట్టుకున్నాం. ఇంకా బిజినెస్లన్నీ ఆపేశాను నేను. 24 ఎలక్షన్కి ఒక 3 నెలల ముందే మొత్తం బిజినెస్లన్నీ షట్ డౌన్ చేశాను. కంపెనీలన్నీ వైండ్ అప్ చేశాను. కంపెనీలు లేవు. లేకపోయేసరికి ఏంటి, అది రెగ్యులర్గా మాకు 27 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే బిజినెస్ చేసామో ఎప్పుడు డబ్బులు కొత్త ఉండేది కాదు. రొటేషన్లో ఏదో ఒకటి ఉండేది, లాభమో నష్టమో తర్వాత సంగతి. కానీ ఒకేసారి అది ఆగిపోయేసరికి రిసోర్సెస్ ఆగిపోయింది కాబట్టి మాకు కొత్త రిసోర్సెస్ లేవు కాబట్టి ఆర్థికంగా ఒకేసారి బ్లాక్ అయిపోయాం. తర్వాత మళ్ళీ అనుకున్నాం ఒక 5 ఎకరాలు అమ్మేసాం. ముందు అక్కడ వరకు అమ్మేసుకుని ఎలక్షన్ ముందు కొంత అమ్మేసుకున్నాం, ఎలక్షన్ తర్వాత కొంత అమ్మేసి జాయిగా అప్పులు తెచ్చేసుకుని ట్రాక్లో పెట్టాం ఇప్పుడు దాన్ని. సో దాని మీద ఆ టైంలో ఇబ్బందులు ఉన్నమాట. కారు కూడా దాన్ని ఫైనాన్షియల్గా ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోయాం. చూద్దాంలే అనుకున్నాం. మా వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి కట్టేస్తున్నారేమో అనుకున్నా. డబ్బులు లేకుండా మేమేం కడుతున్నాను, కట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఉండిపోయారు. సో ఆ తర్వాత మా అల్లుడు మళ్ళీ తర్వాత కారు మళ్ళీ ఫైనాన్షియల్ మళ్ళీ కొనుక్కున్నాను, ఫార్చునర్ తోటి. మీ పాపని యానం ఇచ్చారు మీరు? అవును. ఒక లారీ సారి పంపారు, నా బాగా గుర్తు. అవును. ఏంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంత ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు, నాకు ఉన్నది 2 ఆడపిల్లలు. అబ్బాయి లేరండి? లేరు, అబ్బాయి లేరు. నాకు ఉన్నది 2 ఆడపిల్లలు. నాకున్న ఆస్తి ఆడదే. కోవిడ్ లో పెళ్లి చేశాను. అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాను. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయికి ఇంకా చేయలేదు, ఇప్పుడు చూస్తున్నాం. పెద్ద అమ్మాయి కోవిడ్ లో పెళ్లి వచ్చింది. చెరుకూరు కళ్యాణ మండపం బుక్ చేసి భారీ ఎత్తున అంతా చేయాలనుకున్నాము. మొదటి పెళ్లి బ్రహ్మాండంగా దామ్ కింద చేసేయాలి. కష్టార్జితం కూడా ఉన్నాయి కాబట్టి కష్టార్జితం ఉంది, ఖర్చు పెట్టుకుంది, పెళ్లి చేయాలి. ఉన్నంతలో ప్రతి వాడు చేసుకోవాలనుకుంటాడు. కూతురు పెళ్లికే కదండి, మన భోగాలకి ఏం ఖర్చు పెట్టలేదు కదా. సో కూతురు పెళ్లి చేయడం అనేది ప్రతి తండ్రి ఆశయం. సో అలాంటప్పుడు బాగా చేయాలనుకున్నాం. కానీ పీక్ కోవిడ్ లో పెళ్లి వచ్చింది. లాక్డౌన్ పీక్ కోవిడ్. ఇంకా అప్పుడు కోవిడ్ బాగా ఎక్కువైపోయేసరికి నేను ఇక్కడే మా టెంపుల్స్ లోనే పెట్టి పెళ్లి చేస్తాం. సింపుల్ గా పెట్టి చేసాం. సో అప్పుడు అంతా అందరూ ఒకరిని చూస్తే ఒకటి భయపడతా ఉండే రోజులు అయ్యి. సో ఏం చేయలేకపోయాం. కానీ వాళ్ళ గ్రామాల్లో చారీ అంటే ఏముందండి అంత. ఇప్పుడు 3 లారీలు చారు పంపితే 5 లక్షలు కూడా అవుతుంది. ఏముందండి, లడ్డు కాజా ఇయ్యే కదండి. అంటే ఒక సాంప్రదాయంలో ఆడబిడ్డని అత్తగారింటికి పంపించేటప్పుడు చారు పెట్టడం అనేది ఒక సాంప్రదాయం తెలుగు ప్రజలకి. అది గౌరవం. ఆడబిడ్డ కుటుంబం కూడా అలాగే ఉంటది అనేది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి పురాణాలు ఇతిహాసాలు చెప్తాయి కాబట్టి చారు పెట్టండి. 5 లక్షల రూపాయలు పెట్టి ఏముందండి, ఒక టన్ను పెట్టుకుంటే 15,000 ఉంటుంది. ఒక టన్ను కాజాలు కొంటే 15,000 ఉంటాయి. ఒక టన్ను లడ్డు కొనుక్కుంటే 15,000 ఉంటది. ఏమవుద్దండి, ఇప్పుడు 10 టన్నులు ఒక లారీ అవుద్ది, 1,50,000 అవుద్ది. అలాంటిది ఒక 3 లారీలకు వేస్తే 30 టన్నులు
అవును. 3,50,000 మనకి 4,50,000, 5 లక్షలు వేసుకోండి. ఉమ్. చారి పెట్టిన దానికి కూడా ఉమ్. ఆ నీచాతి నీచంగా మాట్లాడితే దానికి ఏముంటుందండి? ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఆరా తీశారు అప్పుడు మిమ్మల్ని? ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది? నేను సార్ మా ఇంట్లో మాకు అంటే అప్పుడు ఒక విషయం ఆరా తీశారంటున్నారు కదా, మీడియాలో టాప్ న్యూస్ మీదే నిలబడింది. సరే 3 లారీలతో సారీ అని చెప్పి, అప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి, ఆ బత్తుల బలరామకృష్ణ గారి ఇంటి నుంచి యానో సారీ వచ్చింది. అదేంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ లారీల వీడియోసే ఎప్పుడు చూసినా కూడా. ఓకే. అది మరి అప్పుడు మరి అది హైలైట్ అయిపోయింది కదండి. సరే ఇప్పుడు నాకు దాని గురించి అప్పట్లో మీడియా గురించి ఏం తెలియదు కానీ, ఆ, అంటే పాత సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోతే ఈ బలరామకృష్ణ అనే వ్యక్తికి గుర్తొచ్చింది. కూతురికి చారి ఇంత గొప్పగా పెట్టాలన్న ఆలోచన వచ్చింది అనే దానికి మీ మీడియా వాళ్ళు అందరూ దాన్ని రాసి ఉంటారు. అవును. కానీ దానికోసం ఆ చారు పెట్టిన దానికి మనం బంగారు ప్లేట్లు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి పెట్టలేదు. పెట్టిందల్లా ఇచ్చిందంటే కొన్ని లడ్డూలు, కాజాలు, జాంగీర్లు, 4 చేపలు ఎంత ఉంటాయండి? కేజీ వచ్చేసి 300 ఉంటాయి, 200 ఎంత ఉంటాయి. కేజీ 200 టన్ను చేపలు పంపించాము అనుకోండి, 20,000 అవుతాయి. అందరికీ దాన్ని ఏదో అయిపోయింది అనుకుంటారు. దాన్ని ఏదో అయిపోవడం కాదు, అది పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ అది తినడానికి కూడా కాదు, అది ఒక గౌరవం అంతే. వాళ్ళకి వియ్యం వారికి ఇచ్చే గౌరవం అంతే. ఆ గౌరవానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆరా తీయడానికి మా ఆవిడ ముక్కు పిడక చెవులీలు కూడా అందులో రికార్డులో ఉంటాయి. మా దాన్ని 100 సార్లు చెక్ చేయించారు. లాస్ట్ గవర్నమెంట్ లో 3 సార్లు రైడింగ్లు అయిపోయినాయి. చాలా సార్లు ఢిల్లీ నుంచి రైడ్ చేయించారు, హైదరాబాద్ నుంచి రైడ్ చేయించారు, విజయవాడ నుంచి కూడా రైడ్ చేయించారు. అన్ని రైడింగ్లు అయిపోయినాయి. తెగ జల్లెడు పెట్టేశారు మమ్మల్ని. లోపల ఏం చేయాలని చాలా ట్రై చేశారు, చాలా కేసులు పెట్టారు. ఎన్ని పెట్టినా మా రికార్డు ఫెయిర్ గా ఉంటది. ఎందుకంటే నాది ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్. ఆఫ్లైన్ బిజినెస్ ఏది ఉంటుందో నెంబర్ 2 ఉండదు, అంతా ఆన్లైన్ బిజినెస్. ప్రతిదీ కూడా నా వెంటర్ అంతా కూడా పేమెంట్, ఏ పేమెంట్ వచ్చినా అకౌంట్లోకి వస్తుంది. అదంతా కూడా జిఎస్టీ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, స్టాట్యూటరీ పేమెంట్స్ చేయాలి. దానికి లేట్ అయితే కూడా వడ్డీలు పడిపోతాయి మాకు. సో దానికి అలాగే ఉంటాయి. మా పేమెంట్లు కూడా అంతా కూడా బ్యాంక్ ద్వారానే పే చేస్తాం. క్యాష్ ఎవరికి ఇవ్వడానికి ఉండదు. మేము ఎక్కడికైనా ఒక 5,000 ఎక్కడికైనా వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలన్నా సరే మా దగ్గర క్యాష్ ఉండదు, బ్యాంక్ నుంచే ట్రాన్సాక్షన్ చేయాలి. సో దాని మీద ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ ఎక్కడ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేసారు, 125 మంది వచ్చేసారు. వీళ్ళందరూ ఏదో పట్టించేసి లోపల ఏం చేయాలని, వైసీపీ నాయకులు పట్టించేసి లోపల వేసేయాలి, ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టేయాలి, ఇంక వీడికి లైఫ్ ఉండకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ నుంచి 125 మంది వచ్చి మొత్తం ఏకకాలంలో అన్ని ఆఫీసులు రైడ్ చేశారు. ఏముంది, నా దగ్గర ఏముంటది, రికార్డు చూసుకోండి వెళ్ళండి అని చెప్పాను. ఇంకోసారి విజయవాడని స్పెషల్ డిపార్ట్మెంట్ దాన్ని పెట్టారు. ఏపీఎస్ డిఆర్ఐ అని చెప్పి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం భయభ్రాంతులు చేస్తారు. ఇంట్లో వాళ్ళు అందరిని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చూసుకోండి మా రికార్డ్ అంతా అని చెప్పాను. మా దగ్గర ఏముంటది, అక్కడికి అంతా నేను క్లియర్ గా ఉంటది డాక్యుమెంటేషన్, ప్రతిదీ ఉంటది. మా ఇంట్లోకి వెళ్ళి వాష్రూమ్ లోకి వెళ్ళి మగ్గు చూసినా సరే రికార్డ్ లో ఉంటది. అది మగ్గు కూడా రికార్డ్ లో నుంచే కొంటాము, సోపు కూడా రికార్డ్ లో నుంచే కొంటాము. మాకు అన్ని ఇంకా రికార్డ్ ఉన్నప్పుడు ఇంకా ఎవరు ఇంకేం చేస్తారు? ప్రతిదీ అకౌంటబుల్ అండి, ప్రతిదీ అకౌంటబుల్. ఎందుకు అలాగా భయమా? లేకపోతే భయం కాదు, నా జాగ్రత్త, డిసిప్లిన్. ఫస్ట్ నుంచి నాకు అలాగా అలవాటు అయిపోయింది. నాకు వచ్చేది వైట్ కదా, నాకు వచ్చేది వైట్ రూపంలోనే ఖర్చు పెట్టాలి నేను. ఇంకా నాకు ఎక్కడి నుంచి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.